హాయ్ 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 ప్లీజ్ కమ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే బాగున్నా. మై హోమ్. థ్యాంక్ యూ. ఏం సంగతి, ఎలా ఉన్నారు ఏంటి? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగానే అండి, మంచిగా కొంచెం ఏదో అలా బిజీ అవుతున్నా. గుడ్ గుడ్. యాక్చువల్లీ రీసెంట్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. చూసాను. అవునా? థ్యాంక్ యూ సో మచ్. సో మీరేం చేస్తున్నారు ఇప్పుడు? యాక్చువల్లీ నేను ఎప్పుడో విన్నాను, మీరు కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అనేది విన్నాను. కానీ అది అంటే చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఇంకా అంటూ లేదు. ఏంటి సంగతి, ఎలా ఉంది ఏంటి? యూట్యూబ్ ఛానల్ అయితే బాగానే ఉంది. అంటే నేను 3 years బ్యాక్ స్టార్ట్ చేశాను. 1 year బాగానే రన్ చేశాను అనమాట. అయితే తెలియకుండా ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు వేరే వాళ్ళ ఛానల్ లోగో వచ్చి డిస్ప్లే అయిందంట. సో వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ చేసుకున్నారు. ఓకే. సో దానివల్ల నేను ఎలా అయిపోయానంటే, నేను కష్టపడి వాళ్ళ వరకు నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఎంత కష్టం, నా కష్టం పోయింది కదా ఒక లోగో వల్ల పోయింది. సో ఇలా ఇంకా ఎన్ని వీడియోస్ లో వస్తుందో, ఎందుకు వచ్చింది పోవాలా, వదిలేద్దాం, హ్యాపీగా ఉందాం అనుకుని వదిలేసేది. ఓకే. అయితే మళ్ళీ ఇప్పుడు మా వాళ్ళు వచ్చేసి ఎందుకు అలా ఖాళీగా ఉన్నాం, అందరు ఎంత బాగా చేసుకుంటున్నారు యూట్యూబ్ లో, నువ్వు ఎందుకు వదిలేసావు అనేసరికి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు 3-4 months కే ఓకే అయిపోయింది. అప్పుడు మానిటైజేషన్ 4 months అయిపోయింది. ఓకే, గ్రేట్. అంటే ఎంత మీకు వాచ్ అవర్స్ ఎంత? 4,000 దాటేసింది 4 months కి. 1,000 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దాటేసారు. నేను అప్డేట్ అయ్యానికి 3,060 members ఉన్నారు. అయితే నేను ఈ 2 years పెట్టలేదు కదా, కొంతమంది లెఫ్ట్ అయ్యారు. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 28 days స్టార్ట్ చేసి 28 days ఏమైంది. ఓకే, మళ్ళీ అందరు మళ్ళీ పికప్. ఇది ఏంటంటారు అంటే మనకు డిపెండ్స్ ఆన్ కంటెంట్. ఎందుకంటే మీరు అంటే ఇప్పుడు మీరు మీ 1 week మానిటైజేషన్ రావటం, మీకు అమౌంట్ రావటం, మళ్ళీ మీరు అంటే ఎంత గ్యాప్ ఇచ్చారు మధ్యలో మళ్ళీ ఇప్పుడు 2 years అయిపోయింది. 2 years గ్యాప్ ఇవ్వటం, మళ్ళీ 1 month మళ్ళీ పికప్ చేసుకొని ఇంతలో మళ్ళీ మీకు మానిటైజేషన్ కోసం మళ్ళీ అప్లై చేసుకోమని వచ్చింది, ఈమెయిల్ వచ్చింది. ఓ గ్రేట్. ఇది అంతా మీరు అంటే మీరు ఏ కంటెంట్ పెడుతున్నారు అంటే మీకు ఇంత త్వరగా? కంటెంట్ అంటే నేను మూవీస్, హాలీవుడ్ మూవీస్, బాలీవుడ్ మూవీస్, చైనీస్ డ్రామా అండ్ కొరియన్ డ్రామాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. సో ఆ ఫొటోస్, దానికి తాలూకు ఫొటోస్ పెడతాను. దాంతోపాటు వీడియోస్ కూడా స్లో మోషన్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు అంటే మీకు కాపీరైట్ పడింది అన్నారు కదా, కాపీరైట్ అంటే దేని వల్ల పడింది అంటే మీరు? అంటే అది వేరే వాళ్ళ ఛానల్ లోగో డిస్ప్లే అవ్వకూడదు. మనం పెట్టే ఫొటోస్ లో కానీ, మనం పెట్టే వీడియోస్ లో కానీ వేరే వాళ్ళకి సంబంధించి మన ఓన్ కంటెంట్ అయితే సేఫ్ గా ఉంటాం అనమాట. ఓకే. సో నా అలాంటి వాళ్ళకి ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుంది, అది కొంచెం చూసుకొని చేసుకోవాలి. సో నేనైతే ప్రెసెంట్ అంటే నాకు ఏదైనా పర్టికులర్గా డివోషనల్ అవనివ్వండి, లేదా మోరల్ అవనివ్వండి, లేదా ఏదైనా అటువంటివి ఒక పర్టికులర్గా అంటే చుట్టుపక్కల జరుగుతున్న స్టోరీస్ కానీ అవి నేను అలా స్టోరీస్ తీసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ నాకు సంబంధించి అంటే ఫ్యామిలీస్లో కానీ లేదా ఫ్రెండ్స్లో కానీ జరిగిన సిచ్యువేషన్స్ తీసుకుని ఫొటోస్ కూడా ఆల్మోస్ట్ అవే పెడుతున్నాను. బట్ ఎక్కువ స్కోప్ వచ్చేసి మీరు కనిపించడానికి పెట్టుకోండి. ఫోటోస్ అలా వచ్చి అలా వెళ్ళినట్టయితే బెటర్. ఓకే, నేను అదే చేస్తున్నానండి. అంటే వీడియో ప్రెసెన్స్ అయితే నాదే ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ లో అయితే నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. యాక్చువల్లీ కొత్తలో ఏం తెలియదు కదా. సో నేను ఆ పిక్చర్స్ పెట్టడం అనేది కొంచెం ఎడిటింగ్ అనేది నాకు రాలేదు, ఆడియో ఒకటే పెట్టేదాన్ని. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం జస్ట్ అంటే వితిన్ నేను ఆల్మోస్ట్ ఆగస్ట్ 18 ఇప్పుడు స్టార్ట్ చేసినాను. నేను ఇంకా 1 month కాలేదు. నేను కొంచెం ఎడిటింగ్ అనేది నేర్చుకున్నా, నెమ్మదిగా పికప్ అవుతున్నాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెషన్ అది. సో పికప్ అవుతున్నా అండ్ సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వచ్చారు, 156 అలా వచ్చినట్టున్నారు. అండ్ వ్యూవర్స్ కూడా 33.5K అలా వచ్చారు వితిన్ ఇంకా 1 month కాలేదులేండి. అయితే నాది ఏంటంటే పర్సనల్ అంతా ఓన్ కంటెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఇస్తున్నా. సో దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? దీనివల్ల ప్లస్ పాయింట్ ఎవరికైనా కూడా. ఓన్ కంటెంట్ నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ లైఫ్ ఉంటుంది. అంతే. మీరు కనిపిస్తూ మీ వాయిస్ అనేది మీరు యూట్యూబ్ అల్గరిథం కి అలవాటు చేశారంటే ఎప్పటికీ వ్యూస్ కూడా పెరుగుతాయి. మీకు వీడియోస్ ని కూడా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఓకే, అలాగే మీరు పికప్ అయిపోవచ్చు. ఓకే, నేను ఈ మధ్య విన్నానండి, అంటే మ్యూజిక్
పెట్టకూడదు అంటే మ్యూజిక్ పెడితే బ్యాన్ చేస్తున్నారు, ఐ మీన్ లైక్ తీసుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే సమ్ కంపెనీ, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద నేమ్, దాని తరగ మ్యూజిక్స్ తీసుకున్నా కూడా కొన్ని బ్యాన్ చేస్తున్నారు అన్నట్టు ఎడిటింగ్ లోని అది విన్నాను. అది ఎంతవరకు? షార్ట్స్ లో అయితే మ్యూజిక్ యూజ్ చేయకూడదని చెప్తున్నారు. అది కూడా జూలై నుండే వచ్చింది ఇదంతా. జూలై నుంచి మనం మ్యూజిక్ యూజ్ చేయకూడదు షార్ట్స్ లో. మీరు మెయిన్ వీడియోలో యూజ్ చేసుకోవచ్చు, కానీ ఒకే వీడియో అయితే కూడా మళ్ళీ రిపీటెడ్ కంటెంట్ కింద పడిపోతుంది. సో మార్చి పెట్టుకోవచ్చు, మ్యూజిక్స్ మార్చి పెట్టుకోవచ్చు. అది కూడా యూట్యూబ్ స్టూడియోలోనే మనకి దొరుకుతుంది. సో అవి మనం తీసుకొని పెట్టుకోవచ్చు. మరి ఓవర్గా అయితే ఒకటే పెడితే మాత్రం ప్రాబ్లం. ఓకే, నేనైతే ఇప్పుడు తీసేసాను మొత్తానికి, మ్యూజిక్ తీసేసాను, వాయిస్ మాత్రమే ఇస్తాను. సో ఇంతవరకు జరిగిన ముచ్చట్లలో మీరు కొన్ని విషయాలు తెలుసుకునే ఉంటారు. ఇంతకన్నా మనకి వ్యూవర్స్ పెరగాలన్నా, సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా, వాచ్ టైం పెరగాలన్నా మరికొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాలతో మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో వస్తున్నాము. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ముచ్చటైన మాట మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ విషయాలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.